ఆ స్వామిని స్మరిస్తే చాలట, పాపాలన్నీ పోతాయి. ఆ దేవుణ్ణి కీర్తిస్తే చాలట, కోరికలన్నీ తీరుతాయి. ఆ దేవదేవుణ్ణి కనులార దర్శిస్తే చాలట, ముక్తి కలుగుతుంది. అటువంటి శ్రీనివాస భగవానుణ్ణి నిత్యము భజిస్తాను అని అర్థం. ఘనుడీతడొకడు కమలాక్షుడితడు పరమాత్ముడితడు వెంకటనాథుడు. భక్తప్రియుడు, కోరిన వరాల రాయుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చామూర్తి అయి స్వయంభూగా వెలిసిన పవిత్ర స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం. ఏడు కొండల మీద వెలిసిన శ్రీనివాసునికి శ్రీవైకుంఠం కంటే కూడా భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రం అంటేనే మహా ఇష్టమట. ఎందుకంటే ఈ కలియుగంలో ఇక్కడ నిరంతరం నీవే దిక్కు అంటూ ఎందరో భక్తులు తన పాద పద్మాలను ఆశ్రయించడానికి, తన దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని కనులారా దర్శించి తరించడానికి ఆర్తిగా వస్తుంటారు. అలా వాళ్లంతా తన కోసం రావడం ఆనంద నిలయునికి ఎక్కడలేని ఆనందం. వాళ్లంతా తనను కోరికలు కోరడం, తాను వరాలు ఇవ్వడం ఆ కొండల స్వామికి కొండంత ఉత్సాహం. అందువల్లే ఆనంద నిలయుడు తన కోసం వచ్చిన భక్తులందరికీ కూడా మహాదర్పంగా, హుందాగా, సునాయాసంగా, సుమందహాసం చేస్తూ వారి వారి కోరికలను తీరుస్తూ వరాలను గుప్పిస్తున్నాడు. తిరుమలేశుని సేవలో తరించిన తొండమాను చక్రవర్తి, తిరుమల నంబి, అనంతాళ్వార్, అన్నమాచార్యులు, హతీరాం బావాజీ, తరిగొండ వెంగమాంబ వంటి ఎందరో భక్తవరేణ్యుల పవిత్ర గాథలు శ్రీ వెంకటేశ్వరుని భక్త ప్రియత్వాన్ని చాటుతూ ఆ క్షేత్రానికి సాటిలేని వైభవాన్ని, మరింత ప్రాశస్త్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రశస్తి చెందిన ఈ వెంకటాచలంలో ఘన వెంకటేశ్వరునకు అష్టదళ పాద పద్మారాధన, తిరుప్పావడ సేవ, పూలంగి సేవ, శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు నిర్వహింపబడుతున్నాయి. ఎంతటి సంపదగల భక్తులకైనా, ఎంతటి విరామమున్న యాత్రికులకైనా అత్యంత వేగవంతమైన ఈ యాంత్రిక యుగంలో ఆనంద నిలయుని ఆలయ విశేషాలను ప్రత్యక్షంగా చూస్తూ తెలుసుకోవడం, ఆ స్వామివారికి జరిగే అన్ని ఉత్సవాలలో పాల్గొని తిలకించడం సాధ్యమయ్యే పని కాదు. శ్రీవారి ఆలయ అద్భుత విశేషాలతో పాటు
తిరుమలేశునికి వారోత్సవాలు ఎలా జరుగుతున్నాయనే విషయాలను తెలియజేసే చిన్న ప్రయత్నం. మంగళవారం అష్టదళ పాద పద్మారాధన. మంగళకరమైన ప్రతి మంగళవారమున ఆనంద నిలయుని హరి గోవిందుని ఆరాధన. అష్టదళ పాద పద్మారాధన. శ్రీ వెంకటేశ్వర స్వామి అత్యంత అలంకార ప్రియుడు. ఎంతటి అలంకార ప్రియుడో అంతటి అర్చనా ప్రియుడు. ఎంతటి అర్చనా ప్రియుడో అంతకంటే ఎక్కువగా భక్త ప్రియుడట. ఆయనకు భక్తులంటే భలే ఆనందం. అందువల్లే భక్తులను విడిచి ఉండలేనని శ్రీవైకుంఠాన్ని వదిలి భూలోక వైకుంఠమైన ఈ వెంకటాచలంలో ప్రత్యక్షంగా అర్చామూర్తిగా నిలిచి ఉన్నాడు. కోరిన కోరికలన్నింటినీ కోరిన వరాల రాయుడని ప్రసిద్ధి పొంది ఉన్నాడు. తిరుమల క్షేత్రంలో అనాదిగా వరాహ పురాణాంతర్గత శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది. అన్ని రోజుల్లో ఏకాంతంగా జరిగే అష్టోత్తర శతనామార్చనను 1984వ సంవత్సరంలో జరిగిన దేవస్థానం స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రతి మంగళవారం నాడు ఉదయం అర్చనను మాత్రం అష్టదళ పాద పద్మారాధన పేరుతో ఆర్జిత సేవగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టింది. ఇందుకు అవసరమైన 108 బంగారు కమలాలను హైదరాబాద్కు చెందిన ఒక అజ్ఞాత మహమ్మదీయ భక్తుడు శ్రీ స్వామివారికి కానుకగా సమర్పించాడని అంటారు. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి పూచి నీ కీర్తి రూప పుష్పములు ఇవి అయ్యా. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి పూచి నీ కీర్తి రూప పుష్పములు ఇవి అయ్యా. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి. తిరుమల క్షేత్రంలో ప్రతి గురువారం ఒక వైశిష్ట్యాన్ని, ఒక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ క్షేత్రంలో ఈ రోజుకున్న విశిష్టత, ప్రత్యేకత ముఖ్యంగా శ్రీవారి దర్శనంలోనూ శ్రీ స్వామివారికి సమర్పించే నివేదన, అలంకారాల్లోనూ స్పష్టంగా కనబడుతుంది. ప్రతి గురువారం ఉదయం 2వ అర్చన అయిన తరువాత శ్రీ స్వామివారు ఎలాంటి ఆభరణాలు, అలంకారాలు లేకుండా అతి నిరాడంబర స్వరూపంతో దర్శనమిస్తారు. కేవలం ఆభరణాలే కాకుండా నొసటన చాలా సన్నని నామాన్ని కలిగి ఉంటాడు. చూచిన వారికి నెల్ల శోభనమై ఉందు దాచిన శ్రీ వెంకటేశ దైవమై ఉందు. చూచిన వారికి నెల్ల శోభనమై ఉందు దాచిన శ్రీ వెంకటేశ దైవమై ఉందు. చూచిన వారికి నెల్ల శోభనమై ఉందు. అందువల్లే ఏనాడు ఏ వేళలోనూ భక్తులకు కనపడిని శ్రీవారి నేత్రాలు గురువారం నాడు మాత్రం 2వ అర్చన మొదలు ఆ రోజంతా కనిపిస్తాయి. అందువల్లే
గురువారం నాడు భక్తులందరికీ శ్రీవారి నేత్ర దర్శనం చేసుకునే మహద్భాగ్యం కలుగుతుంది. ఆ తరువాత రెండవ నివేదనగా అనగా మధ్యాహ్నపు నివేదనగా తిరుప్పావడ సేవ అనబడే ప్రత్యేకమైన పులిహోర నివేదన పెద్ద ఎత్తున జరుగుతుంది. శ్రీ స్వామివారికి ఎదురుగా బంగారు వాకిలి ముందు గరుత్మంతునికి ఎదురుగా 4 స్తంభాల మధ్య సుమారు 6 బస్తాల బియ్యంతో తయారు చేయబడిన పులిహోరను రాశిగా పోస్తారు. స్తంభాలకు చుట్టూ తెరలుగట్టి ఈ రాశిని ఒక పెద్ద శిఖరంలాగా, దానికి చుట్టూ 8 దిక్కుల చిన్న శిఖరాలులాగా తీర్చిదిద్దుతారు. ఇలా తీర్చిదిద్దిన పులిహోరను ఇంచుమించుగా ఆనంద నిలయ విమానాన్ని పోలి ఉంటుంది. ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎదురుగా బంగారు వాకిలి ముందు తెరల మాటున ఏర్పాటు చేసిన ఈ పులిహోర రాశిని పూలహారాలతో అలంకరిస్తారు. ఈ రాశి ముందు జ్యోతులను వెలిగించి ధూపం వేస్తారు. ఇలా శోభాయమానంగా తీర్చిదిద్దిన ఈ అన్నపు రాశిని తులసితో అర్చించి, టెంకాయ కొట్టి, పండ్లు, తాంబూలాన్ని సమర్పించి ధూపదీప కర్పూరంతో పూజిస్తారు. తరువాత ఈ అన్నపు రాశిని బంగారు వాకిలి నుండే లోపల ఉన్న శ్రీవారి మూలమూర్తికి నివేదిస్తారు. శ్రీమదఖిల మహే మండల మండల ధరణీధర మండలాఖండలస్య నిఖిల సురాసుర మందిర వరాహ క్షేత్ర విభూషణస్య శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచల అంజనాచలాదిశిఖరిమాలా కులస్య నాథముఖ బోధనిధి వీధి గుణసాభరణ సత్వనిధి తత్వనిధి భక్తి గుణపూర్ణ శ్రీశైల పూర్ణ గుణవంశవదన పరమ పురుష కృపాపూర విభ్రమద తుంగ శృంగ గలత్యగన గంగా సమాలింగితస్య శ్రీపాదిక గుణ రామానుజ ముని రామాంగిర బహుభూమ శయదురధామాలయ వన రామాగత వన సీమ పరివృత విశంకటతట నిరంతర విజంభిత భక్తిరస నిర్ఝరానంతార్యాహార్య ప్రశ్రవణ ధారామూల విభ్రమద సలిల ఫల ఫలిత మహాతటాక పండితస్య ప్రతి గురువారం సాయంత్రం శ్రీ స్వామివారికి జరపబడే తోమాల సేవనే పూలంగి సేవ అంటారు. ప్రతిరోజు సాయంకాలంలో జరిగే తోమాల సేవలో పూలమాలల అలంకరణ కొద్దిగా మాత్రమే ఉంటుంది. కానీ గురువారం జరిగే తోమాల సేవలో పూలమాల అలంకరణ ఎక్కువగా ఉంటుంది. ఆ పూలమాలల్ని స్వామివారికి వస్త్రంలాగా ధరింపజేస్తారు. కనుక దీనిని పూలంగి సేవ అంటారు. గురువారం నాడు కళ్ళు తెరిచి ఖడ్గాన్ని ధరించి రౌద్రంగా ఉంటాడని, ఆ రౌద్రాన్ని తగ్గించి శాంతింపజేయడానికే ఆ స్వామివారికి నిలువెత్తిగా పూలంగి సమర్పణ జరుగుతున్నదని పెద్దల మాట. పూర్వం గురువారం నాటి శ్రీ స్వామివారి రౌద్ర స్వరూప తీవ్రతను తగ్గించడానికే వ్యాసరాయల వారు పూలంగి సేవను ప్రవేశపెట్టినట్లు కూడా అనుచానంగా వినవస్తున్న మాట. ఈ వ్యాసరాయల వారు శ్రీ స్వామివారిని 12 ఏండ్ల పాటు అర్చించారని కూడా ప్రసిద్ధి. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు, సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. ఏ దేవు దేహమున నిన్నియును జన్మించే, ఏ దేవు దేహమున నిన్నియును నడగే, మరి ఏ దేవు విగ్రహం వీసకలమింతయును, ఏ దేవు నేత్రంబులిన చంద్రులు. ప్రతి గురువారం రాత్రి 8 గంటల నుండి ఏకాంత సేవ వరకు కూడా భక్తులు శ్రీవారి పూలంగి అలంకారాన్ని ఎటువంటి ఆర్జితం టికెట్టు లేకుండా అందరూ దర్శించవచ్చు. పుష్పప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుని పూలంగి సేవను దర్శించిన భక్తులు
పులకిత గాత్రులై పరవశిస్తుంటారు. మగస మగస నిద మగ నిత్యాత్ముడై ఉండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడై ఉండి సత్యమై తానుండు ప్రత్యక్షమై ఉండి బ్రహ్మమై ఉండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు వెంకటాద్రి విభుడు వెంకటాద్రి విభుడు. ప్రతి శుక్రవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జరిగే విశేష సేవ అభిషేకం. ఈ అభిషేకం శ్రీవైకుంఠం నుండి వక్షస్థల లక్ష్మితో కూడా స్వయంభూగా వెలిసిన శ్రీ స్వామివారి మూలమూర్తికి జరపబడుతుంది. ఎలాంటి ఆభరణాలు గాని అలంకరణ గాని లేకుండా శ్రీ స్వామివారి మూల విరాట్టు దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని సుమారు 1 గంట సేపు దర్శింప వీలు కలిగే ఈ శుక్రవారాభిషేకోత్సవం అనేక మంది భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. సొంపులీనే స్వామివారి దివ్యమంగళమూర్తిని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆంతరంగిక భక్తుడైన తాళ్లపాక అన్నమాచార్యులు కంటి శుక్రవారంబు అంటూ ప్రస్తుతించారు. కంటి శుక్రవారము గడియలేడింట కంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట కంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి. ప్రతి శుక్రవారం నాడు విశేష ఉత్సవంగా జరపబడే ఈ అభిషేకం తిరుమలలో ప్రాచీన కాలం నుండే ప్రారంభింపబడిందని తెలుస్తోంది. 614లో పల్లవరాణి తిరుమల ఆలయానికి భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని సమర్పించిన రోజు శుక్రవారం అయినందువల్ల ఈ భోగమూర్తితో పాటు అటు మూలమూర్తికి అభిషేకం జరుపబడిందట. అప్పటి నుంచి శుక్రవారాలు కలిసి వచ్చిన విశిష్ట పర్వదినాల్లో అభిషేకాలు జరుగుతూ ఉండేవి. కాలక్రమేణా 15 రోజులకొకసారి శుక్రవారం నాడు అభిషేకం జరుపబడేది. రాను రాను విజయనగర రాజుల కాలంలో ప్రతి శుక్రవారం అభిషేకం జరగడానికి ఏర్పాటైంది. మరో విషయం, భగవద్ రామానుజుల వారు 11వ శతాబ్దంలో శ్రీ స్వామివారి వక్షస్థలంలో అలంకారంగా ఉండేట్లు బంగారు అలమేలు మంగను సమర్పించిన రోజు కూడా శుక్రవారమే అయినందున ఆనాడు అభిషేకాలు ఘనంగా జరిగాయి. ఆనాటి నుండి శుక్రవారం నాడు మూలమూర్తికి అభిషేకమైన అనంతరం బంగారు అలమేలుమంగ తాయారుకు కూడా ప్రత్యేకంగా అభిషేకం జరపబడుతున్నట్లు నిర్ణయించడం చేత తిరుమల దేవాలయంలోని పూజా కార్యక్రమాలలో ఈ శుక్రవారాభిషేకం ఒక విశిష్టతను సంతరించుకున్నదని చెప్పవచ్చు. ఇలా శ్రీ స్వామివారి మూర్తి యందు శిరసాదిగా జలాభిషేకంతో జాలువారుతున్న పరిమళ తీర్థాన్ని శ్రీపాద తీర్థమంటారు. ఈ శ్రీహరి పాద తీర్థం అద్భుతమైన మహిమ గలది. ఈ తీర్థ మహిమను గూర్చి పదకవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీవారి పాదతీర్థమే చెడని మందు అని కీర్తించారు. శ్రీహరి పాదతీర్థమే చెడని మందు, శ్రీహరి పాదతీర్థమే చెడని మందు, మోహపాశాలు కోసి మోక్షమిచ్చే మందు, శ్రీహరి పాదతీర్థమే చెడని మందు, చెడని మందు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విరాన్మూర్తి యొక్క అపూర్వ దివ్య సౌందర్యాన్ని సుమారు 1 గంట పాటు సందర్శింపజేసే ఈ శుక్రవారాభిషేకం ప్రపంచం నలుమూలల నుండి ఎందర్నో భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నది. నిజంగా ఈ దర్శనావకాశం అనేక జన్మల పుణ్య ఫలితంగా లభిస్తుందనడం ముమ్మాటికి సత్యమైన మాట. కారమై కంటగించని కడు చల్లని మందు, నూరని కాచని ఎట్టి నున్నని మందు, కారమై కంటగించని కడు చల్లని మందు, నూరని కాచని ఎట్టి నున్న
ఉన్నని మందు కోరికతో వెలపెట్టి కొనితే వల్లని మందు కోరికతో వెలపెట్టి కొనితే వల్లని మందు వేరు వెల్లంకులు వెందుని మందు. శ్రీ శ్రీనివాస భగవానుడు అనంతుడు, అచ్యుతుడు. ఆయన భూలోక వైకుంఠమైన శ్రీ వెంకటాచలంలో వేంచేసి ఉన్నంత వరకు ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. తిరుమలేశునికి జరిగే ఈ ఉత్సవాలను చేసినా చాలు, వాటిని దర్శించినా చాలు, కనీసం వాటిని స్మరించినా చాలు, వారి జన్మ ధన్యము, వారి కోరికలన్నీ నెరవేరటం తథ్యం. అందుకే తిరుమల శ్రీనివాసునికి సేవ చేసే భాగ్యం కలిగిన దేవస్థానం సిబ్బంది జన్మధన్యం. స్వామివారి సేవలను కనులార దర్శిస్తున్న భక్తుల జన్మధన్యం. తిరుమల రాలేని వారు తాము ఉన్న చోటు నుండే స్వామివారిని స్మరిస్తున్న వారి జన్మ కూడా ధన్యమే. కలియుగంలో మనందరికీ ఇంతటి మహద్భాగ్యాన్ని కలిగిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యాశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధర్మో రక్షితి రక్షితః. ఓం నమో వెంకటేశాయ. ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మారిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మారిరా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయరా.